ఈ విధంగా మన పౌరులం ఈ విధంగా రాజ్యాంగం రాశారు. దాని తర్వాత పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప చేసుకొని 1950 నవంబర్ 26వ తేదీన దాని ఆమోది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మనం రిపబ్లిక్ డే జనవరి 26న రిపబ్లిక్ గా ఈ మనము రాజ్యాంగం ఏం రాసుకున్నామంటే ఒకసారి చూడండి. రాజ్యాంగ పీఠిక పాఠం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గడుచుకోవడానికి పౌరులందరికీ ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తులోను ఆకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడం వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సౌభాగ్యత్వాన్ని పెంపొందించుకోవడం మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం. ఈ విధంగా మనము కులాలకు మతాలకు అతీతంగా ఈ విధంగా మేము ఉంటాం భారతదేశమైన పౌరులమందరం. ఆ రోజు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అదే విధంగా మనం జరుపుకోవాలా, ఆ విధంగానే నడుచుకోవాలా భారతదేశంలో. కానీ ఇప్పుడు అలాంటి జరగడం లేదు. అందువలన విద్యార్థులకు ఆలోచన ఈ యొక్క ఉర్దూ కాలేజీని ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మతాలు కులాలు అని విభజించి పాలిస్తున్నాం. అలాంటి ఏ విధంగా నడవాలి, మాకు హక్కులు లేవా, పూర్తి హక్కులైన భారతదేశాన్ని అని ఒకరు ఈ విధంగా మనం రాసుకున్నాం. ఆ రోజు కాదు కదా, అందరూ సమానంగా కులాలు మతాలకు అతీతంగా మనము నడుచుకుంటాం భారతదేశం. ఆ విధంగా రాసుకున్నాం కాబట్టి పార్లమెంట్ నిన్న కేంద్ర మంత్రి రాజ్యాంగం భారతదేశానికి ఒక ఎన్నుముక్క లాంటిది, ఒక వజ్రం లాంటిది. రాజ్యాంగాన్ని ఒక రోజే కాదు ఆయన నిన్న ఇచ్చారంటే ఏడాది పాటు 26 నవంబర్ 26గా పండగ రూపంలో. అందువల్ల తెలుసుకోవాలా, ఏదైనా మనకు భారతదేశ రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ ఒకసారి చదివి మనిషికి ఆర్టికల్ 14 ఈ 4 ఆర్టికల్ సమానమైన మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీరు ఇలాంటి భేదాభిప్రాయాలు లేవు జీవించాలి అనే అలాంటి ఆ విధంగానే మనకు రాజ్యాంగం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 19.2లో వాకు అంటే స్వేచ్ఛ, ఇక్కడికి భారతదేశ స్వేచ్ఛ అనేది ఉంది. రాజ్యాంగం మనం ఇక్కడ మాట్లాడతానంటే చిందేది రాజ్యాంగం ఈ యొక్క స్వేచ్ఛని తీసుకొని మాట్లాడాలి. లేకుంటే ఇక్కడ మాట్లాడలేను. ఒక బంగ్లాదేశ్ లేకుంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ లేక ఒక అమెరికా కానీ మన యొక్క మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది మన భారతదేశం ఒక రాజ్యాంగం. అందువల్ల ఇక్కడ ఇప్పుడు సార్ ప్రచారించిన ఆజా సార్ కానీ మన ప్రిన్సిపల్ రమణారెడ్డి సార్ కానీ కొద్దిగా మీకు అవగాహన, స్కూల్ పిల్లలు కాదు కాలేజీ, మీరు ఇంకా ముందు వచ్చింది ఇలాంటి मैं चंद बातें मेरे अम्बेडकर के सामने दी। ये राज्यांगम को मालूम कर लेना। क्यों बोले तो आज आजादी से हमारे मुल्क में हालात खराब थे। जब कोई कानून नहीं था, कानून के हिसाब उनके हिसाब लेते रहे, गरीब गोरों को इंसाफ मिलता नहीं रहा और इन स्कूल को गए बाहर बिठाते रहे। हालांकि इनके बाबा लेबर नहीं मिलिट्री में काम करते रहे। एक नौकरीदार के बच्चे को ऐसा होता तो अब क्या भी अनपढ़ है सुना की हालत कैसा हुई जगह तुम्हें देखो। ऐसे बल्ला क्या है, तलों गने बौड़ी गने पानी को नहीं आने देना, तो बड़े लोग इस्तेमाल करें वो पानी इस्तेमाल कर ले, सौंदर्य को बैठना नहीं, आंग भर कपड़े पहने, ऐसे बहुत सारे बुराइयां रही। तो उसके बाद से अल्लाह के फजल करम से 40 में आज़ादी आने 2 साल मेहनत उनकी कमेटी बहुत बड़ा राज्यांगम बनाई। दुनिया में सबसे बड़ा राज्यांगम हमारा ये आज्ञा बने सो राज्यांगम में आज्ञा बने सो राज्यांग शायद भी हो सकती। ये हमारे बचपन में शराब बेचने वाले हम पकड़ को जेल में डालते थे। अब क्या है, शराब पीने के वास्ते लाइसेंस देते हैं। तो कानून हालात बदलते रहते हैं, लेकिन हम लोग पैदा करने वाला यह कानून बनाया सोमा सभा वाले वो बुराई बुराई चु भलाई भलाई चु। अब जबरदस्ती कर को तुमने डांट को क्या तो करे रही तो माँ बाप वो दिल में है ना माँ बाप के बारे में। वही माँ बाप को भी बच्चा के ऊपर रहम करम रहना, कौन की सगे बोलते बोल को बाजू वाले को बच्चा होते हैं तो फायदा होता है क्या सही मैं तो उसका से मैं जो आयत क्या हमारा भगवान परवरदिगार ईश्वर जो भी है इंसान अमन से प्यार मोहब्बत भाईचारे की चंद हिदायत बने। तो उसमें मेन बात क्या है तो सब इंसान बराबर, किसी को हमें फायदा इससे ज्यादा अगर को बोलने को नहीं, चोरी करने से जिना से भी ज्यादा गुना, दूसरे को कम समझ हकीर समझ, पढ़ना आता नहीं कम गरीब ऐसा गुनेगार होने से। तो ऐसा इस तरह लोग क्या करें MP बनी ना अम्बेडकर क्या करे मालूम पार्लियामेंट तो एक MP को पहुंच पड़ती बोले तो अब खेड़ा में गरीब लेबर की हालत कैसे उसके वास्ते फिर को इस्लामिक मुल्क इसलिए नहीं की जरूरत नहीं। तो छोटे मोटे केस है। अब यूरोप अमेरिका वाले कानून में मसले मसाइल हल कर